హాయ్! ఇంకొక ఈజీ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చెప్తా. ప్రాసెస్ చూడండి. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకోండి. దానికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో బాగా థిక్‌గా ఉన్న పెరుగు యాడ్ చేసుకోండి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, ఇంకా ధనియాల పొడి, వాటితో పాటు కొంచెం గరం మసాలా, ఇంకా జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక ఫుల్ సైజ్ లెమన్ అంటే మీ చికెన్ బట్టి యాడ్ చేసుకుని ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ ఆనియన్స్ జస్ట్ ఒక 4 స్లైడ్స్ కింద కట్ చేసుకొని అవి యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్లైసెస్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పార్ట్ స్కిప్ చేయొచ్చు. వాటితో పాటు పచ్చిమిర్చి అవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని అందులో ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఈ మిక్స్చర్లో యాడ్ చేసుకుని ఈ మిక్స్చర్ అంతా చికెన్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇఫ్ గీ ఉంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సిమ్లోనే వెయిట్ చేసుకోండి ఇదంతా, బికాజ్ ఈ బిర్యానీ మసాలా త్వరగా మాడిపోతుంది. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. షాహీ జీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, లవంగ మొగ్గ అవన్నీ యాడ్ చేసుకొని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. వాటితో పాటు జాజికాయ ఇవన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీ దగ్గర ఉంటే జీడిపప్పు యాడ్ చేసుకోండి. ఉన్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పార్ట్ కూడా మీరు స్కిప్ చేయొచ్చు. మంచిగా మిక్స్ అయిన తర్వాత అవి క్యాష్యూ కొంచెం లైటిష్ బ్రౌన్కి వచ్చేటప్పటికి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ యాడ్ చేసుకుని ఇక్కడ కూడా ఆనియన్స్ నేను ఒక 3-4 ఆనియన్స్ లానే వేసేస్తున్నా. మీరు కావాలంటే స్లైసెస్గా కూడా వేసుకోవచ్చు. అవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే దమ్ కాబట్టి. చేసుకున్న తర్వాత అందులో నేను రాక్ సాల్ట్ వాడాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడచ్చు, ఉంటే రాక్ సాల్ట్ అయినా వాడండి. తర్వాత అందులో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత అలా కంప్లీట్గా బాయిల్ అయిపోయినప్పుడు వాటర్ మనం ఆల్రెడీ ఒక 40 మినిట్స్ ముందైనా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోండి. అది ఆల్మోస్ట్ ఒక నాట్ 70%, ఒక 55 to 60% ఉడికితే చాలు. అంటే ఇప్పుడు నేను బ్రేక్ చేశాను చూసారా, రైస్ అంతవరకు అయితే చాలు. ఈ రైస్ బాయిల్ అయ్యే ప్రాసెస్లో నేను పక్కన స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసి అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. చాలామంది మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకుంటారు, బట్ ఇప్పుడు వేసుకోండి. అక్కడ క్యూట్గా మా హెల్పర్ అక్క నా చేయి పడేలా తీయండి అంది, సో ఆ క్లిప్ పెట్టా. తర్వాత ఆ చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం అందులో నుంచి వాటర్ వచ్చేప్పటికి ఈ 65 to 70% బాయిల్ అయిన రైస్ తీసుకుని లేయర్స్గా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఇక్కడ చాలామందికి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ నచ్చకపోతే ఈ చిన్న స్టెప్ ఫాలో అవ్వండి. బిర్యానీ ఫ్లేవర్డ్ ఆ సిరప్ ఉంటుంది కదా, అందులో కొంచెం టర్మరిక్ ఇంకా ఈ రైస్ బాయిల్ చేసిన వాటర్ అవంతా మిక్స్ చేసి ఆ రైస్ పైన వేసుకొని ఇలా అల్యూమినియం ఫాయిల్ అయినా పెట్టుకోండి, మీ దగ్గర లేకపోతే మూత పెట్టుకుని దానిపైన ఏదైనా వెయిట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత సిమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ మీకు చాలా తెలుస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత అలా పొడిగా రైస్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ ఏం యూజ్ చేయలేదు, నార్మల్ రైసే యూజ్ చేసా, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, అదిరిపోతుంది.